టు మీ ఎమ్మెల్యే హిట్టాఫట్టా. ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరపున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు 175 మంది ఉన్నారు. మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు? ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు? ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు? అసలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? గత 5 ఏళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు? ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్టాఫట్టా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మరింకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? గూడూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో ఒకటి. రాజకీయంగానే కాదు, రవాణా పరంగానూ అత్యంత కీలకమైన రైల్వే జంక్షన్ కూడా. ఒకప్పుడు ఇక్కడి నుంచి ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టిన నేతలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రోగ్రెస్ రిపోర్టుపై నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరైతే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటి నుంచి కూడా వైసీపీ ఎమ్మెల్యే వెలుగుపల్లి వరప్రసాద్ బయట వ్యక్తి కావడంతో పాటు కూడా గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఒకటైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎమ్మెల్యేని ఎక్కడ కూడా ఎలాంటి పనులు చేయకుండా చేయడంతో పాటు కూడా ఈ వర్గపోరు తారస్థాయికి చేరిన పరిస్థితి అయితే ఉంది. రాబోయే 2024 ఎన్నికల్లో ఆయన సీటు పోవడానికి కారణం కూడా ఇలాంటి ఆరోపణలు అధికంగా ఉన్నాయనే సర్వేలో చెప్పడంతోనే సీట్ అయితే ఇవ్వలేదని కూడా వైసీపీ అధిష్టానం అదేవిధంగా గూడూరు నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే గూడూరు నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికి స్వతంత్ర టీవీ నిర్వహిస్తున్న హిట్టాఫట్టా కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే గూడూరుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుండి వెళ్లిన వాళ్ళు ఇక్కడ పోటీ చేసి గెలుపొంది రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు, ముఖ్యమంత్రి పీఠం వరకు వెళ్లిన వారు ఉన్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన వారు ఇక్కడ నుండి పోటీ చేసి గెలుపొందిన వారి గురించి చెప్పుకోవాలంటే ఒకరు మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాగా ఇంకొకరు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి. వీరిద్దరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పిన వారే కావడం గమనార్హం. వైసీపీ ఎమ్మెల్యేగా 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వరప్రసాదరావు టీడీపీ అభ్యర్థి పాసిం సునీల్ కుమార్ పై 45,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఇది ఎస్పీ నియోజకవర్గం కావడంతో ఇక్కడ రెడ్ల పెత్తనమే ఎక్కువ అన్న విమర్శలు ఉన్నాయి. వారు చెప్పిందే వేదం, చేసిందే శాసం అన్న వాదన వినిపిస్తోంది. దీనికి తోడు ఎమ్మెల్యే వ్యవహార శైలి కూడా నిత్యం వివాదాస్పదంగా మారింది అన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. దీనితో నియోజకవర్గంలో అభివృద్ధి ఎంత మేర జరిగింది అంటే ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అన్న వాదన వినిపిస్తోంది. గూడూరులో ఏంటంటే వరప్రసాద్ గారు అని చెప్పి గతంలో ఉన్న ఎంపీ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా వీళ్ళ వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి గెలిచాడు. గెలవక ముందు ఆయన అదంతా జగన్ ప్రాబల్యం వల్లే గెలిచాడు. ఆయన ఇక్కడున్న అభివృద్ధి దాంట్లో ఏంటంటే ఈయన వాగ్దానాలు చేసిన వాటిల్లో ప్రధానమైన వాగ్దానాలు ఫ్లైఓవర్ బ్రిడ్జి, అదేవిధంగా ఫుట్పాత్ బ్రిడ్జి అభివృద్ధి, రైల్వే స్టేషన్ అభివృద్ధి, మూడోది వచ్చి మార్కెట్ చాలా ప్రధానమైంది గూడూరు. ఈ మార్కెట్ని డమాలిష్ చేసి ఆధునికమైన మార్కెట్ని ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అది కూడా ఇప్పుడు వరకు జరగలేదు. రైతు బజార్ గతంలో ఉన్న రైతు బజార్ని ఖండం చేసి కొత్తగా నిర్మిస్తానని చెప్పాడు. దాన్ని కూడా పూర్తి చేయలేదు. ఇన్ని మనం చూసినప్పుడు గూడూరులో అభివృద్ధి చెందిందంటే శూన్యం. ఆయన మాత్రం అభివృద్ధి చెందాడు బాగా. ఎందుకంటే ప్రతి దగ్గర కలెక్షన్ చేశాడని చెప్పి ఆయన మీద అభియోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన పరిస్థితి ఏంటంటే చిన్న పని మీద పోయినా కూడా అబ్బాయితో కలవండి, సెక్రటరీతో కలవండి అని ఈ రకమైన వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు తెచ్చే పరిస్థితుల్లో వరప్రసాద్ గారు ప్రవర్తించాడు. గ్రూపు రాజకీయాలు కూడా జరగడంతో కేవలం నవరత్నాలు మినహా పెద్దగా చెప్పుకోదగిన అభివృద్ధి ఎమ్మెల్యే వైపు నుండి ఏమీ రాలేదు అన్నమాట ఎక్కువగా వినిపిస్తోంది. వివిధ రకాల సమస్యలు చెబుతూ పరిష్కరించాలని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే వద్దకు వెళ్లినా ఒరిగేదేమీ లేదని ఆరోపిస్తున్నారు.
దీంతో వైసీపీ సర్కార్ వచ్చిన 2 ఏళ్లలోపే ఎమ్మెల్యే పనితీరు సరిగా లేదు అంటూ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో సీరియస్ అయిన పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలిచి మందలించారు. అయినా ఆయన వ్యవహార శైలిలో మార్పేమీ లేదన్న నివేదికలు తాడేపల్లి పెద్దలకు చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు గూడూరులో ఖనిజ సంపద ఎక్కువ. దీంతో ఇసుక, గ్రావెల్ సహా ఇతర సహజ వనరులపైనే నేతల కన్ను పడిందని, ఎమ్మెల్యే వరప్రసాద్ తన కుమారుడితో కలిసి వసూళ్లకు పాల్పడ్డారు అన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇలా 1, 2 కాదు, ఎమ్మెల్యేపై సామాన్య ప్రజానికమే కాదు ప్రతిపక్షాలు సైతం పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అభివృద్ధి నోచుకున్నదా అర్థమయ్యేటువంటి పరిస్థితులు ఈరోజు మన గూడూరు పట్టణం కానీ గూడూరు నియోజకవర్గం లేదు. కానీ వేల కోట్ల ఆస్తులు, ఖనిజాలు, నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతం మన గూడూరు నియోజకవర్గం. ఈరోజు సిలికా కానీ, మైనింగ్ కానీ, ఇసుక కానీ, క్వార్జ్ కానీ రోజుకు దాదాపు 70 నుంచి 100 కోట్ల వ్యాపారం జరిగినటువంటి లెమన్ మార్కెట్ కానీ ఈరోజు ప్రపంచంలోనే మన స్థాయి చూసిన పరిస్థితి ఈరోజు ఉంది. కానీ అన్ని ఖనిజాలున్నా, అన్ని నవలాలున్నా కానీ మన స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధుల వల్ల ఈరోజు మన గూడూరు అభివృద్ధి చెందక మసకబారే పరిస్థితి ఈరోజు అయితే ఉంది. అదే కాకుండా తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి మాజీ రిటైర్డ్ ఐఏఎస్ బ్యూరోక్రాట్ అయినటువంటి వరప్రసాదరావు గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా నియమించి చేశారు. కానీ ఇక్కడ ప్రజానికం అంతా కూడా ఏదో అభివృద్ధి చేస్తాడు, మాజీ ఐఏఎస్ బ్యూరోక్రాట్ అని చెప్పి ఈరోజు అతను అత్యధిక మెజారిటీతో ఈరోజు గూడూరు ప్రజానికం గెలిపించినట్టు మాట అయితే వాస్తవమే. కానీ అతను ఎక్కడ కూడా అభివృద్ధి పనులు చేసిన పరిస్థితి లేదు. ఏదో గవర్నమెంట్ నుంచి వచ్చింది ఆ రోడ్లు అది చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి పరిస్థితి లేదు. సిలికా కానీ, క్వార్జ్ కానీ, మైనింగ్ కానీ, ఇసుక కానీ వీళ్ళందరితో కుమ్మక్కైపోయేసి నువ్వు ఎంత సంపాదించండి దాంట్లో నాకు 10%, నాకు 5% అని చెప్పి వాళ్ళ కొడుకు సోమవారం నుంచి శనివారం దాకా ఇక్కడ ఉండి అవన్నీ కూడా అక్రమంగా వసూలు చేసుకొని ఆదివారం మళ్ళీ చెన్నైకి పోయేటువంటి పరిస్థితి ఈరోజు మన గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే కొడుకు వ్యవహరిస్తున్నాడు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతి ఇలా ఒకటేమిటి, నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలే అధికంగా కనిపిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. దీనికి తోడు వానాకాలంలో వచ్చే సమస్యలు అదనం. అయితే రోజు రోజుకి ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోతుండడంతో అధిష్టానం చివరకు కఠిన నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో భాగంగా వరప్రసాద్ స్థానంలో మరొకరిని రానున్న ఎన్నికల బరిలో దింపింది. ఇంతవరకు బాగానే ఉన్న నియోజకవర్గంలో సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. గూడూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య ప్రజలను ఎక్కువగా వేధిస్తోంది. చిట్టమూరు మండలంలోని మొలకలపూడి, చిల్లమూరు, రామాపురం గ్రామాల్లో తాగునీటి కోసం మహిళలు 4-5 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే పరిస్థితి ఎలా ఉన్నా ఎమ్మెల్యే వరప్రసాద్ మాత్రం వీటి గురించి పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో కోట, వాకాడు, చిట్టమూరు ప్రాంతాల్లో కొంతమంది ప్రజలైతే మా ఎమ్మెల్యే ఎవరు అన్నది తెలియదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈరోజు వరప్రసాద్కి టికెట్ పోగా టికెట్ కూడా ఆయనకి ఇచ్చే పరిస్థితులు లేక మేరిన్ మురళి అని చెప్పి ఎమ్మెల్సీగా ఉంటే ఆయన ప్రపోజల్ పెట్టున్నారు. ఆయన కూడా ఉంటాడా లేదా మనకు తెలియదు. కానీ ఏదేమైనా వైఎస్ఆర్సీపీ గూడూరు ప్రాంతంలో పూర్తిగా పతనం అయిందని చెప్పే దాంట్లో రాజకీయంలో అది చెప్పాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగానే గూడూరు అభివృద్ధికి ఎంతో అభివృద్ధి చెందాల్సిన గూడూరు బ్రిటిష్ హయాం నుంచి ఇక్కడ ప్రాధాన్యత జంక్షన్, రైల్వే జంక్షన్ అని చెప్పుకునేదానికే కానీ కనీసం జంక్షన్ వాతావరణమే లేదు. ఇలాంటివన్నీ కూడా చిన్నవి చేసి అభివృద్ధి చేసిన తర్వాత ఓటర్లు అడిగితే ఓటర్స్ వేసే పరిస్థితులు ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. ప్రజలు కూడా అసంతృప్తిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ మీద, వరప్రసాద్ మీద. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఎందుకు వస్తాయంటే ఇవన్నీ రాష్ట్రంలో ఆయన ఏదైనా కష్టపడి చేయొచ్చు. ఇక్కడ మాత్రం ఇక్కడ స్థానికంగా చూసినప్పుడు ఈ ఎమ్మెల్యేలు సరిగ్గా చేయకపోగా ఇంకా జగన్ పైన అసంతృప్తి వచ్చింది. ఈసారి జగన్ పరిస్థితి కూడా ఏందనేది చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. కేవలం ఇదే కాదు, గూడూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో రవాణా వ్యవస్థ అంతంత మాత్రమే అని చెప్పాలి.
రహదారుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అంతేకాదు కోట పట్టణాన్ని మున్సిపాలిటీ చేయాలని, మెట్ట ప్రాంతమైన చిట్టమూరు మండలంలో తాగునీరు సాగునీరు సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఎన్నో మార్లు కోరారు. అయినా వరప్రసాద్ హయాంలో లాభం లేకపోయిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎమ్మెల్యే వరప్రసాద్ కారణంగా నియోజకవర్గంలో అభివృద్ధి అన్నది మచ్చుకు కూడా కనిపించడం లేదు అన్న అభిప్రాయం అందరిలోనూ వినిపిస్తోంది. దీంతో ఇప్పటికే పలుమార్లు ఆయన హెచ్చరించిన అధిష్టానం ఎమ్మెల్యే వ్యవహార శైలిలో మార్పు లేకపోవడంతో కొత్తగా మురళికి గూడూరు టికెట్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. ఈరోజు చూస్తుంటే ఆయన చెప్పుకున్నాడు, నేను టవర్ క్లాక్ కట్టించాను, అదేవిధంగా జ్యోతిరావు పూలే, సావిత్రిరావు పూలే విగ్రహాలు పెట్టించాను, అదేవిధంగా రాజావీధి రోడ్డు రెడీ చేశాను, అనేక రకాలుగా నేను అదేవిధంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ విధంగా హెల్ప్ చేస్తానంటాడు. ఇవన్నీ కూడా నువ్వు అవినీతితో సాధించుకున్న సొమ్ము, నీ ఇదంతా కూడా ఆర్డీఓ అనేక రకాలుగా సంపాదించుకున్న సొమ్ము. ఆర్డీఓ గారు మీ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద అంతా కూడా చర్యలు తీసుకుంటే, అదేవిధంగా ఇంకోరు వస్తే కూడా నీ వ్యాపారాలకి నీ కుయుక్తికి అన్నిటి కూడా ఇబ్బంది వస్తుందని చెప్పి గవర్నమెంట్ అధికారం కూడా పక్క పంపించే పరిస్థితి రోజు నువ్వు వ్యవహరించావు. నువ్వు కానీ ఇక్కడ ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీగా అన్ని రకాల కుమ్మక్కైపోయి ఈ గూడూరు పట్టణం ఎలా దోచుకోవాలో అలా దోచేసుకునేసి ఈ నియోజకవర్గాన్ని కూడా అనేక రకాలుగా దెబ్బతిన్నారు. రాష్ట్ర సమస్యలు ఏమున్నాయి కానీ ప్రజల సమస్యలు ఏమున్నాయి ఎన్ని పట్టించుకోకుండా నేను ఎలా ఉన్నాను, నేను ఎలా డెవలప్ అయ్యాను, నాకేం వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు మళ్ళీ ఈరోజు వైసీపీ నీకు టికెట్ ఏదని తెలిసి నువ్వు ఈ పార్టీని అంతా నాశనం చేసావని తెలిసి ఈరోజు చేస్తే నువ్వు జనసేన కడుగు టీడీపీ కడుగు నేను 100 కోట్లు ఇస్తాను, 200 కోట్లు ఇస్తాను, నాకు ఎంపీ సీట్ ఇవ్వనని చెప్పి అన్ని రకాలుగా అన్ని వర్గాలను ప్రజలను కలుసుకున్నావు అంటే నువ్వు ఏ మొహం పెట్టుకొని సిగ్గు శరంతో నీవే మొహం పెట్టుకొని ఈ గూడూరు ప్రజలు మళ్ళీ ఓట్లు అడిగే పరిస్థితి నువ్వు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు ఉన్నావని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ప్రజలు సమస్యలు ఏమాత్రం పట్టించుకోకపోగా అవి చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలకు కనీసం సమయం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే దాటివేశారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో గూడూరు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే వరప్రసాద్ కు 100కు 40 మార్కులు వేశారు. ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థిని మార్పు చేసింది వైసీపీ. మరి ఇది అధికార పార్టీకి కలిసి వస్తుందా, విజయాన్ని తెచ్చిపెడుతుందా చూడాలి మరి.